పొగ త్రాగడం క్యాన్సర్ కారకం. పొగ త్రాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. విజ్ఞప్తి: ఈ చిత్రం పూర్తిగా కల్పితం. ఏ వ్యక్తులు, సంఘటనలు, సంప్రదాయాలు, ప్రదేశాలతో పోలికలు యాదృచ్ఛికమే. దైవ సంబంధాలు, చరిత్ర, సాంస్కృతిక అంశాలు కేవలం చిత్రకల్పన కోసం మాత్రమే రూపుదిద్దుకున్నవి. ఏ వ్యక్తి, సమాజం లేదా విశ్వాసాన్ని అవమానపరచాలన్న ఉద్దేశం లేదు. ఈ చిత్రంలోని పాత్రలు, నేపథ్యాలు, సంఘటనలు, వాడిన పేర్లు అన్ని కల్పితం. వాల్మీకి రామాయణంలో పేర్కొన్న సంఘటనలు ఈ చిత్రంలో కేవలం వినోదార్థం కోసం నాటకీయ రూపంలో చూపించబడ్డాయి. ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని. అహం నుండి అణుబాంబు వరకు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్న అలాంటి ఇతిహాసాలు మన రామాయణ మహాభారతాలు. యుగాలుగా ప్రతి కథలో మనిషి ఎదుర్కోలేని విపత్తు వచ్చినప్పుడు ఆ ఇతిహాసాలు జ్ఞానంగానో, సలహాగానో, వ్యక్తిగానో, వైద్యంగానో వచ్చి పరిష్కారం అయ్యాయి. BCE లక్షల మందిని చంపి కళింగని గెలిచిన సమ్రాట్ అశోకుణ్ణి ఒక్క ఆలోచన ఓడించింది. అదే పశ్చాత్తాపం. తాను సాధించింది గెలుప, ఓటమ అర్థం కాలేదంటే ఆలోచన నుండే ఒక నిర్ణయం వెలుగు చూసింది. తను రహస్యంగా సంపాదించిన ఈ దైవశక్తి వల్లే ఇంత నష్టం జరిగిందని, అది తనలో ఉండకూడదని ఆ శక్తిని 9 గ్రంథాల్లోకి పంపించాడు. ఆ 9 గ్రంథాలని అర్హత ఉన్న యోధులకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అష్టసిద్ధులున్న 8 గ్రంథాలని సామర్థ్యం ఉన్న యోధులకిచ్చి, అమృతమున్న 9వ గ్రంథాన్ని భవిష్యత్తును చూడగలిగే మహర్షులకిచ్చాడు. వాటిని మానవ జాతి సంరక్షణకు రహస్యంగా వాడమని ఆదేశించాడు. తరతరాలుగా ఆ 9 యోధులు తమ బాధ్యతని తరువాత తరం యోధులకు అప్పగిస్తూ వచ్చారు. ప్రపంచంతో పాటు చావును గెలిచే జ్ఞానమున్న ఆ గ్రంథాలని సొంతం చేసుకోవాలని అలెగ్జాండర్, చెంగీస్ ఖాన్, బక్తియార్ ఖిల్జీ నుండి హిట్లర్ వరకు ఎంతో మంది శక్తి ఉన్న నాయకులు దానికోసం వెతికించినా ఎవరూ పొందలేకపోయారు. కానీ ఈ తరంలో ఆ దైవ గ్రంథాల శక్తితో భవిష్యత్తుని చీకటి చేసే ఒక కోరిక పుట్టింది.
ఆచార్య, అంబిక గత 48 గంటల నుండి ధ్యానంలో ఉంది. అంటే ఏదో ప్రమాదం చూస్తోంది. మనిషి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. ఆశయార్థం. ఆపద రాబోతోంది, దాన్ని మనం ఆపలేం. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, నేను తయారు చేసిన సైన్యం కూడా కపలా. మొదటి యోధుడి మాటే మా మాట కూడా. Wenn wir hier sind, हमारे पास भी सेना छू उलस तो ये यस आर्मिया ఇక్కడ ఏ సైన్యం లేనిది ఈ 9వ గ్రంథానికి. చెప్పడం నా ధర్మం, ఆ పైన మీ వివేకం. స్వస్తి. 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 అంబిక వెళ్ళిపోతున్నారు, మరోసారి చెప్పి చూడమంటారా? అహం ఉన్నప్పుడు మెదడే కాదు, చెవులు కూడా పని చేయవు. మరి ఇప్పుడు ఇది ఎలా? ఒకే ఒక మార్గం ఉంది. నేను కైలాస పర్వతానికి వెళ్ళాలి. కడుపులో బిడ్డతో కైలాస పర్వతానిక ఎలా వెళ్తారు? ఎవరి కోసం వెళ్తారు? అగస్త్యముని 4 యుగాలు చూసిన చిరాయు, రాముణ్ణి సైతం నడిపించిన త్రికాల జ్ఞాని, ప్రమాదం నిజం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. పరిష్కారం యుగాల వెనక దాగుంది. అది శ్రీరామ
రాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. అదే మిరాయ్. దాన్ని నేను తీసుకొస్తాను. దారి చెప్పండి మహాయోగి. దాన్ని నువ్వు చేరుకోలేవు. చేరుకునేవారెవరు? ఆ పరిష్కారం కోరుకునేది ఒక మహాత్యాగం. ఏ త్యాగానికైనా సిద్ధం మహాయోగి. నేను అడగబోయే ఆ త్యాగం నీ పేగు తెంచుకొని పుట్టే పాసం అంటే సిద్ధపడతావా? ఎందుకంటే పుట్టబోయేవాణ్ణి తల్లి కాదు, పరిస్థితులు పెంచాలి. ఆ ఆయుధాన్ని చేరుకునేవాణ్ణి అడుగడుగునా ప్రకృతి పరీక్షిస్తుంది, శిక్షిస్తుంది, శిక్షణ ఇస్తుంది. జీవితం కొట్టే దెబ్బల్ని తట్టుకొని నిలబడాలి. ఆ కష్టాలే యోగిలా, యుద్ధం ఎదుర్కొనే యోధుడిలా మలుస్తాయి. వీడే ఎందుకు? నరక యాతన అనుభవించే సమయంలో మనిషి చేయలేని ప్రయాణం చేసొచ్చావు. నీలాంటి మహాసంకల్పం ఉన్న యోధురాలి అంశే ఈ ఆపదను ఆపగలదు. విధి అలాంటి వాడిని ఆశీర్వదించగలదు. ఈ కన్నీళ్లు, ఆవేదన అంగీకారమా? అంగీకారం. ఆదియోగి, నీదే ఆజ్ఞ, నీదే దయ. జైత్రేయ. ఆచార్య, మన వర్గాన్ని నడిపించే అంబిక ఆశ్రమాన్ని విడిచిపెట్టి 24 ఏళ్ళు అవుతోంది. గత 24 ఏళ్లుగా ఆమె ఏదైతే చూసిందో అదే జరుగుతుంది. ఒక తాంత్రిక శక్తి ఇప్పటికే 6 గ్రంథాలు సొంతం చేసుకుంది. అది 9వ గ్రంథం చేరకుండా మనం ఆపాలి. ఎవరా తాంత్రిక శక్తి ఆచార్య? మనిషి ఎదుర్కోలేని అసుర శక్తి మహాబీర్ లామా. గ్రంథాలు దోచుకున్న అతని అంతిమ ధ్యేయం మనం కాపాడే 9వ గ్రంథం. ఎందుకంటే 9లో అమృతం వాడాలంటే అన్ని గ్రంథాలు ఒకే దగ్గరుండాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి దొరకకూడదు. అది దొరికితే ఆ తాంత్రికుడు దేవుడవుతాడు. ఇలాంటి శక్తిని
మనమెలా ఆపగలం ఆచార్య? ఆపగలిగేది మనం కాదు. అంబిక దీనికి పరిష్కారం 24 ఏళ్ల క్రితమే రాసింది. 24 ఏళ్ల తర్వాత నా కొడుకుని వెనక్కి తీసుకురండి. అంటే మీరు వెనక్కి తిరిగి రారా? వాడొస్తే నేనొచ్చినట్టే. అశోకుడి శాసనాన్ని కాపాడేవాడు, మీరాయిని చేరుకునేవాడు అతనే. ఆ పరిష్కారం తీసుకురావడానికి అంబిక హెచ్చరించిన ప్రమాదం జరగడానికి మిగిలింది 3 వారాలే. ఇదిగో వారణాసిలో ఉన్న అనాథల లిస్టు. అందులో వేద అనే పేరు ఉందేమో చెప్పగలరా? ఉన్నాడా? కానీ చెప్పాలంటే కొంత ఖర్చు అవుతుంది మరి. వేద, హరిశ్చంద్ర ఘాట్. నువ్వు నన్ను చదివే అవసరం లేదు. నువ్వు వెతికేవాడు నాతోనే పెరిగాడు. వాడి ఆలోచన అడుగు సరైనదే. వాడి దృష్టి ప్రత్యేకమైనది. బాబా, ఆ చుక్కలు నన్ను తూర్పు వైపుకి వెళ్ళమంటున్నట్టున్నాయి. కాశీ నుండి కలకత్తాకి. సార్ 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 బూజీజీ, భయ్యా, కాశీ నుంచి వచ్చిన వేద గురించి అడిగితే ఇక్కడందరూ మీకే తెలుసు అన్నారు. వారణాసి వేద కోల్కతా వచ్చిన కొత్తలో చాలా సంవత్సరాలు ఇద్దరం కలిసే బొక్కమేటోళ్ళం. జోబులో పైసా లేకపోయినా దిల్ కూర్చుండేటోడు. 10 ఏళ్ల ముందు అనుకుంటా. అరే మామ, బొగ్గు అమ్మి అమ్మి ఫేస్ కలర్ పోతుందిరా. బొగ్గు రంగు మార్చలేం కదా మాము. అందుకే ప్లేస్ మారుద్దాం. ప్లీజా? ఎక్కడికి వెళ్తావరా? ఆ చుక్కలు నన్ను అలా దక్షిణం వైపు వెళ్ళమంటున్నాయిరా. దాస్ డాడ్ వచ్చిందంటే ఈ స్క్రాప్ వేదాడు పని అయిపోయినట్టేరా. పింకీ పింకీ సుంగడ్ డౌంకీ. ఈ ఒరిజినల్ కన్నా బాగున్నాయంట్రా? బయట అదే టాక్. దాస్ డాడీకి నచ్చిందంటే మామూలు విషయం కాదు. గుచ్చి, ఫెండి, లూయి విటాన్, బాల్మెన్, లోకల్, ఫారెన్, ప్రీమియం, బాబా బాబా బా. లిక్కరు, బట్టలు, బ్యాగులు, ఫోన్లు, వాచీలు, ల్యాప్టాప్లు, దేన్నొల్లారా అన్ని ఫేక్. పెట్టిన పేరు రీమేక్. ఇవన్నీ చేసావు. నా దగ్గర కొన్న గాంజాయి రీమేక్ చేసి నాకేవడం ఏంట్రా? నా ఒరిజినల్ మాలక్కడ. సారీ డాడీ, జరిపింది. కొత్తిమీర కట్టేంట్రా? అది వాడే డాడీ, గాంజా రీమేక్ చేసింది. నీ కట్ట నాకెందుకురా? నా గాంజా ఏది? తెరి ఈ పరదా ఏంటి? వాడికి నాకు పెళ్లి జరుగుతున్నా మండ తీయండి. ఎక్కడి నుండో నా ఇలాకాకు వచ్చి నా మాలే కొట్టేస్తావరా? ఒరిజినల్ మాల్ బతావ్, నై తో స్క్రాప్ యార్డ్ శంషాన్ ఘాట్ అయిపోద్ది. डीजे टिलोस स्टार्ट म्यूजिक. क्या रे, स्क्रैप गार्ड म्यूजिक शुरू किया? आओ रा, डिकिरी डिकिर रो.
సును డాడీ, చెట్టు ఎక్కడ పెరిగితే అదే దాని ఇలాకా. దేశం మొత్తం నా ఇలాకా. ఒక్కసారి వేద కన్ను పడ్డాగా మాల్ దొరికేదే లేక. నీ నెంబర్ ఏకైతే నా నెంబర్ 420. దందా అంటే తోడా లేనా తోడా దేనా హోతా. శవాల మీద సిల్లరేరుకోవటం హోతా. నే సమझे तो डैडी डैडी నల్ల ముందు जैक्स ओके नाइस प्रोसीड कैसा चिच्चा అవ్వబాయ్ మన తల్లింటాడు మొత్తం చెక్కేస్తాడు గురు. ఆవులు ఉండదు. ఒక్కొక్కళ్ళు వస్తారేంట్రా బండ, అందరూ ఒకేసారి తప్పించుకోండి. So elegant, just looking like it. डीजे मेरा दिमाग खराब कर रहा. ముందు వెళ్ళి వాడి ఫైర్ కట్ చేసండి. Yes, daddy. పిల్ల మర్రాజా అన్నయ్య, ఏంటి మీ ఫస్ట్ కాపీ నువ్వు ఎక్కడ కాపీయా? అవునన్నయ్య. నీ బ్లెస్సింగ్ తెస్తా. వెరీ బ్యాడ్ ఫీలింగ్. అది దాస్ డాడీ మాల్ రా. హైదరాబాద్ లో నువ్వు ఏడ దాచినా అది నా కాడికే రావాలి. ఇక్కడ ఏది నీది కాదు రెడీ, అన్ని అబ్బే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. సంజయ్ రెడీ, దాచింది ఆడాడ్లో కాదు రెడీ. ఏంటి నీళ్ళు 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 ఫస్ట్ కాపీరా పేరు పట్టే. బాయ్ బాయ్ టాటా. అందరి దేవుడికి రోజు చేసే ప్రార్థన ఏదో 40 డ్రంకన్ డ్రైవ్లు 4 పీరియడ్స్ ఈవెంట్తో సాఫీకి వెళ్ళిపోతున్న జీవితంలోకి మాటల్లో ఆపరేషన్ ఇన్వెస్టిగేషన్ రాకుండా నా ఉద్యోగం పోకుండా నన్ను కాపాడు. ఎందుకు సార్ ఇంత భయం? బతకడానికి ఎదగడానికి భయం చాలా అవసరం సెబాస్టియన్. సర్లేండి, ఇక్కడ దాకా వచ్చాం కదా, వెళ్దాం పదండి. అదే సుబ్బయ్య హోటల్ లోపలికి వెళ్ళిపోవడానికి. మంటల్లోకి వెళ్దాం అంటున్న ఫ్యామిలీని పెట్టుకుని మెంటల్ ఫెలో వాళ్ళే వస్తారులే, వెయిట్ చేద్దాం. ఓ సిస్టర్ ఏడికి? వేద ప్రజాపతి. ఇంకేడా లఫ్డా చేసిండు, పట్టుకోవతుండ్రు పోలీసులు. నమస్తే సీఏ సార్. నమస్తే. ఏసీ మీ సీట్ వెనక పెట్టాలా, ముంగడ పెట్టాలా? మధ్యలో పెట్టు. లోపల సెల్లోకాయ అదే సమ్మర్ కదా, ఖైదీలు చల్లబడతారు. గాలి వచ్చానా హే. ఖైదీలకి ఫెసిలిటీస్ ఏంటి సార్? ఏం ఫిలాసఫీ సార్ ఇది? లోపల ఏసీ ఫ్రిడ్జ్ ఉంటేనే బయటికి వెళ్ళాక వాళ్ళు మన మీద కసి గ్రడ్జ్ పెట్టుకోరు సభ. స్ట్రాటజీ.
చల్లగా వేసి చేతిలో బిర్యానీ స్టేషన్లో లేదు, గ్రీన్ బావర్చిలో ఉంది. చెప్పండమ్మా. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. బయటికా? ఎవరిని? ఈ గాంజా ప్యాచ్న? మొహం చూస్తే లాయర్లా లేవు, గెటప్ చూస్తే హ్యూమన్ రైట్స్ కూడా అనిపించట్లేదు. ఇందుకు ఎవరు మీరు? నా పేరు విభా, హిమాలయాస్ నుంచి వచ్చాను. హిమాలయసా? హిమాలయ బుక్ స్టోర్ అనుకుంటారా? మన లాయరా? మన లాయరా? మనం లాయర్లు మర్చే 3 ఏళ్ళు అయింది, మనకు లాయర్లు ఒకటే. గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కారు. మీరన్న గాంజా పూర్తిగా కాలిపోయింది అంటే వాళ్ళు గాంజా అమ్మారన్న సాక్ష్యం మీ దగ్గర లేదు. ఎన్సీబీ క్లాస్ 21 ప్రకారం సరైన ఆధారం లేకుండా మీరు వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. సో వాళ్ళని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి, లేదంటే లోపల మీరుంటారు. ఏంటి సార్? ఎన్నాళ్ళు రే 2 నంబర్ దందా? ఓ బ్యాంక్ చూసామా వేసామా, అది ఆర్ట్. అది క్రైమ్. కలిపి కొత్తది క్రియేట్ చేయటమేనా ఫస్ట్ కాపీ ఆర్ట్ అంటే? సంజా? ఎంతవరకు ఇది అమ్మాయి, ఇప్పుడు చూడు ఏంజల్. ఏంజల్ అంటే ఇది వచ్చిందేంటి? ఇచ్చిన బెయిల్కి థ్యాంక్స్ చెప్పలేదని వచ్చావా? ఏంటో స్టీరింగ్ లుక్ చూస్తే తేడాగా ఉంది, గెటప్ చూస్తే సాధువులో ఉన్నావు. కొంపదీసి గెటప్ మార్చి దందా చేసే బ్యాచ్ కాదు కదా. అదంతా దాస్ డాడీ గడి పని, మనతోనే అవుతా. మనం ఓన్లీ ఫస్ట్ కాపీ. ఏమైనా కావాలంటే చెప్పు. వారణాసి ఘాట్లు, బెంగాల్ బొగ్గు కన్నులు, హౌరా బీడా మార్కెట్, 16 పోలీస్ స్టేషన్లు, ఇవి నిన్ను మలిచిన ప్రాంతాలు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన గుర్తులు. నా కోసం ఇంత ఎత్తుక్కుని రావడానికి నేను ఎక్కడా అప్పుడు చేయలేదే. నువ్వు అప్పు తీసుకునేవాడివి కాదు, ఆపద ఆపేవాడివి. 9వ గ్రంథం అమర గ్రంథానికి నువ్వే దారి. ఆ గ్రంథం కాపాడటానికి నువ్వు మిరాయిని చేరాలి. శతధ్రువ వంశయోధుడు, 100 మందిని చంపే ధీరుడు, కాల భైరవ అని అంటుందిరా. పిచ్చిదిరా అది, పిచ్చే. పిచ్చాడు కోపం వస్తారా? ఉల్కాసం చూడు. ఇది నీకెలా వచ్చు? మనిషి మర్చిపోయిన జ్ఞాపకాలని కూడా ముఖం చూసి చదవగలను, కానీ నిన్ను చదవలేకపోతున్నా. నువ్వు వేదావే, కానీ నువ్వెవరో నీకే తెలియని వేదావి. మర్డర్ అటెంప్ట్ చేసింది కాకుండా మళ్ళీ ఇంగ్లీష్ సినిమా కబుర్లు చెప్తావా? ఇప్పుడేంటి మనిషిని చూసి చదివేస్తావా? అయితే ఇంటి చదువు. ఇతను నిన్న రాత్రి నుండి నిన్ను తిట్టుకుంటున్నాడు, వంట లక్క గురించి. ఛాన్సే లేదు. ఎరా తిట్టుకుంటున్నావు? మరి తిట్టుకోరా మరి. నా పోరు నీ నెంబర్ దిగిచావు. పునుగులు వేసుకునే వంటలకి లైన్ వేస్తావని నాకేం తెలుసురా? నేను పునుగులు వేసేదాన్ని లైన్ వేసుకుంటా, వాళ్ళు వేసేదాన్ని లైన్ వేసుకుంటా. ఎవరు టేస్ట్ అనుకుంటుందిరా? అయినా పాయింట్ పునుగా అవడ కాదు, నెంబర్ కేదియా. హోమ్ డెలివరీ ఇస్తా అంటే ఇచ్చా, నెంబర్ కోసమే కాదు. నవ్వుతూ దిగిచావు. అరే నా స్మైలీ ఫేస్ రా. మీ డౌట్ పెట్టే ఇదేదో గాంజా డీలే సార్. చా, అసలు ఏం మాడుకుంటున్నారో అర్థమయ్యే లోపు అమ్మ వెళ్ళిపోతున్నాను సార్. ఐడియా, ఆడియో బగ్గులు పెడదాం. అయితే స్క్రాప్ యార్డ్ మొత్తం 50 పెట్టిమంటారా? ఆ మండి ప్లేస్లో ఒకటి పెడితే సరిపోతుంది సెబాస్టియన్.
వెలుగునిస్తోంది, మరోవైపు చీకటి. మాస్టర్ యకుజా, నేను ఒక హిస్టరీ ప్రొఫెసర్ని. ఒక న్యూ ఫోర్స్ తరఫున ప్రతినిధిగా వచ్చాను. అతనే అశోకుడి గ్రంథాల కొత్త అధినేత బ్లాక్ స్వర్డ్. మీరు కాపాడుతున్న 7వ గ్రంథం కాల గ్రంథం మాకిచ్చేసేయండి. నువ్వు నీ ఫోర్స్ ఎప్పటికీ ఆ గ్రంథాన్ని తాకలేరు. అయితే బ్లాక్ స్వాడ్ని ఎదుర్కొనే టైం వచ్చింది. అంతరిక్షంలో మెరిసే నక్షత్రం చనిపోతే అది మాయం చేసే బ్లాక్ హోల్ అవుతుంది. అది ఎంత శక్తి ఉన్నదాన్నైనా తనలో కలిపేసుకుంటుంది. నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. ఈ మహాబీర్ లామాన్ని నేను చంపడమే నీకు చేసే సన్మానం.
పవర్ఫుల్ బుక్స్ అట్ రాంగ్ ప్లేసెస్. కాల గ్రంథం. ఏడు గ్రంథాలు చేతికొచ్చేసరికి 24 ఏళ్ళు పట్టింది ప్రొఫెసర్. నేను అనుకుంది సాధించడానికి నాకున్న గడువు 2 వారాలే. One thing I don't have is time, Professor. చిచ్చా ఇదిగో ఇస్తా అన్నా ఇచ్చేసిన. ఖచ్చిరాన్ని సోనా చేసి అమ్మింది నువ్వు, లాభం నాకు ఇవ్వటమేమిట్రా? ఆ స్క్రాప్ ఇచ్చింది నువ్వేగా. అయితే న్యాయం ప్రకారం ఇది నీ వాటా, ఉంచు. జాగ్రత్త. సర్లే. అమ్మాయి సమతలే గుండె రోట్లోకి వచ్చింది. నువ్వేంటి బాబు నన్ను నవ్వుకున్నావు? నాకు వేరే దారి లేదు. నేను చెప్పే ముద్ర వేసి నీ జ్ఞాపకాల్లోకి వెళ్తే కాకినాడి వెయిటింగ్ ఎక్కడ? ఏసీ ఏంట్రా? నేను నీ ఫేస్ చదవలేను, కానీ నీ ఫీలింగ్స్ చదవగలను. అంతకు మించి నీ ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్ళకు. హే, ఏమైంది? రక్తం వస్తుంది. ఆగు, కట్టుకడదాం. నేను చూసుకోగలను. అరే, విభాని ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్లో చూసినప్పుడే ఏదో తెలియని కనెక్షన్ అనిపించింది. అప్పుడు సిగ్నల్స్ని పట్టించుకోలేదు, కానీ ఈరోజైతే దీని అమ్మ సినిమాలో చూపించినట్టే గాలి రావడం, లైట్లు వెళ్ళటం, చుట్టూ ఎగరటం, టచ్ ద ఫీల్ ద ఊపిరి, స్మెల్ ద హెయిర్. నా హార్ట్లో ఫీవర్ వచ్చేసినట్టుందిరా. లాడ్జ్కి వెళ్తావేంటి? నీ అబ్బా. అయినా అసలు ఒక అమ్మాయి మన్నెతుక్కుంటూ రావటం ఏంటి? మన కోసం రక్తం చెందించడం ఏంటి? ఇది డెఫినెట్గా లవ్వే. ఇలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు.